హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఎగ్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుందండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఇది ఎగ్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇంకోండి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి తీసుకున్నాను. అలాగే మన కర్రీకి కావాల్సినవి మెయిన్ ఎగ్స్, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా దాంట్లో కావాల్సిన మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక 1 వీక్ ఒక నెలకు సరిపడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి, మన ఆఫీస్కి పోయేటప్పుడు కష్టం లేకుండా ఉండేదానికి. అల్లం వెల్లుల్లి పేస్టు, షాజీరా, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా అండి. ఇవి ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో నేను పల్లి నూనె యూజ్ చేస్తున్నానండి. దీంట్లోకి న్యాచురల్ పల్లి నూనె ఇది. నేను ఆయిల్స్ అవి కొంచెం తక్కువ వేస్తాను, మీకు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లి నూనె వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ హీట్ అయిందండి, ఇప్పుడు ఇందులోకి షాజీరా వేసుకుందాం. షాజీరా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మొత్తం వేసేసి ఆనియన్స్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. లో ఫ్లేమ్లో చేసినామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే ఎప్పుడైనా గమనించండి. మనం హడావిడిగా హై ఫ్లేమ్లో చేసిన వంట కంటే లో ఫ్లేమ్లో మనం స్లోగా చేసే వంటే చాలా టేస్టీగా ఉంటుంది. కుదిరినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కరివేపాకుని ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కరివేపాకు, ఆనియన్స్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఒక నెలకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ప్లేట్లో మసాలాలన్నీ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఒకేసారి వేసేయాలి. వేసేసి వీటిని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలి, అంతే అండి. ఒక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసి తగినన్ని వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఎగ్స్ కొట్టి వేసుకోవాలండి. చూడండి, మొత్తం ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్లోకి వస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు ఓపిక ఉండదు ఒక్కొక్కసారి వంట చేసేదానికి, ఆ టైంలో ఇలాంటి కర్రీస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. అంతే అండి. ఒక 2 నిమిషాలు ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అవసరం అనిపిస్తే ఇంకొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. నాకైతే 1 గ్లాస్ వాటర్ చాలండి.
ఇప్పుడు ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చూడండి వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిపోయాయి. ఇది పైన లిడ్ పోయిందండి. ఇది పెద్ద హెడేక్ అవుతుంది మూత పెట్టడానికి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఎగ్స్ కొట్టి దాంట్లో వేద్దాం. వాచ్ పెట్టి వంట చేస్తున్నాను అనుకోవద్దండి. ఇప్పుడు బయటకు వెళ్ళొచ్చాము, హడావిడిగా వంట చేస్తున్నాను. వీడియో తీద్దామన్న ఉద్దేశంతో ఇంకా ఇలాగే కంటిన్యూ అయిపోతున్నాను. వాచ్ పెట్టుకొని నేను రోజు వంటలు చేయను. ఇంకేంటి విశేషాలు? మీరు నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. దాదాపు 300+ వీడియోస్ ఉన్నాయి. షార్ట్స్, ఫుల్ లెంత్ వీడియోస్ అన్నీ కలిపి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నా వీడియోస్ మీకు నచ్చాయా లేదా, లేకుంటే ఇంకా ఎలాంటి వీడియోస్ తీయచ్చు అన్న విషయాన్ని కమెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మీకు ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే కూడా నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. నేను మ్యాక్సిమం ట్రై చేసేదానికి చూస్తాను. ఇంతే అండి. ఇంత మనం ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ కొట్టిపోసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఎగ్స్ కొట్టిపోసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఎగ్గుని ఇప్పుడేం కదల్చకూడదండి. కాస్త ఎగ్ ఉడికిన తర్వాత రివర్స్ వైపుకి తిప్పుకోవచ్చు. ఒక 5 లేదా 6-7 నిమిషాలు అలా సిమ్లో ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం. చూడండి కొద్దిగా ఎగ్ ఉడుకుతూ ఉన్నట్లు మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఎగ్స్ని కదుపుకోవాలి కొంచెం అన్నా, లేకపోతే అడుగు అంటిపోతాయి కదా. ఎగ్స్ని కొంచెం కదిపామంటే అడుగంటకుండా. కదిపితే అడుగంటకుండా నీట్గా బాయిల్ అయిపోయి, కదిపిన తర్వాత నెమ్మదిగా అవతల వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ సిమ్లో ఒక 3-4 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ లోపల మనం కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలండి. నేను ఇక్కడ తుంచి వేస్తున్నాను. చూడండి కూర చూసేదానికి కొత్తిమీర వేసేసరికి గ్రీను ఎల్లో ఇష్యూ ఎంత చక్కగా కనిపిస్తుందో కదా కాంబినేషన్. వేసి ఇంకా మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ ఉడికించుకుంటే ఇంకా అంతే అండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టు. మళ్ళీ ఒక 3 మినిట్స్ తర్వాత కలుగుతాం. నేను ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయి కదా. మీకు ఒకటి ఇక్కడే బ్రేక్ చేసి చూపిస్తాయి ఇల్లు. చూడండి ఎక్కడ కూడా పచ్చి వాసన అనేది లేకుండా నీట్గా ఉడికిపోయి. ఇది ఎక్కువ కదపకూడదండి, చెదురు అయిపోయి మనం ఎగ్గు పొరటామే ఎగ్ బుర్జీ అలా అయిపోతుంది. ఇలాగునిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంతే అండి ఎగ్ కర్రీ. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇంకా అన్నంలో వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ ఎగ్ కర్రీ ఎలా అనిపించింది అన్న విషయాన్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.